హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా ఇప్పుడిప్పుడే సంక్రాంతి కానుకనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి. సో రేషన్ కార్డుతో పాటు మీకు ఇంకొక కార్డు కనుకుంటే మీకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ తన గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే 2014 ఆ టైంలో ఉన్నప్పుడు అమలు చేసినటువంటి చంద్రన్న కానుక పథకాన్ని అయితే ఇప్పుడు తిరిగి అయితే ప్రారంభిస్తున్నారండి. సో ఈ యొక్క పథకం కింద అర్హత కలిగినటువంటి ఎవరైతే తెల్ల రేషన్ కార్డుదారులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఒకేసారి మనకు చంద్రన్న కానుకల కిట్ అయితే ఇస్తారండి. సో ఈ యొక్క చంద్రన్న కానుకల కిట్లో ఏవేవి ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి మనం కంప్లీట్గా కనుక చూసుకుంటే, సో చంద్రన్న కానుకల్లో మనకు వచ్చేసి క్రిస్మస్ రోజున మనకు క్రిస్మస్ కానుకగా క్రిస్టియన్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది చంద్రన్న కానుకల్ని. అలాగే రంజాన్ పండగ సందర్భంగా రంజాన్ మాసంలో మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకలు అయితే ముస్లిమ్స్కి అయితే ఇస్తారు. ఇక సంక్రాంతి కానుకగా హిందువులందరికీ కూడా అయితే ఈ యొక్క సంక్రాంతి కానుకల కిట్ అయితే ఇస్తారనమాట. సో అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేషన్తో పాటుగా మనకు సంక్రాంతి కానుకగా సంక్రాంతికి ఒక 2-3 రోజుల ముందుగా ఈ యొక్క కిట్లను అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. సో ఈ యొక్క కిట్లలో ఏమేమి ఉంటాయంటే, మనకు నార్మల్గా రేషన్లో బియ్యం అయితే ఇచ్చేస్తారండి. సో తర్వాత ఆ కిట్లు అయితే పంపిణీ చేస్తారు. అందులో మనకు వచ్చేసి 1 కిలో పచ్చిశనగపప్పు, ఒక కిలో వచ్చేసి మనకు కందిపప్పు ఉంటుంది. అలాగే మనకు బెల్లం ఉంటుంది. అలాగే నెయ్యి, డాల్డా, ఈ విధంగా మనకు దాదాపు ఒక 6 రకాల సరుకులను అయితే మనకు పంపిణీ చేస్తారనమాట. సో టోటల్గా మనకు 6 రకాల సరుకుల్ని ఈ పండగ టైంలో కొంతమంది అవి కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు కదా. సో వాళ్ళందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి వాళ్ళు ఈ యొక్క సరుకులు తీసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ కొంతమంది సరుకులు మాకొద్దు, క్వాలిటీ కనిపించట్లేదు అని అనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసే ప్రక్రియను అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అందరికీ కూడా ఈ యొక్క సరుకులను అయితే ఇస్తారు. సో మీరు తీసుకోండి. ఖచ్చితంగా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోము అని అనుకుంటే సో రీజన్ కూడా మీరు అక్కడ చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి అందరూ కూడా తీసుకొని మీరు నచ్చితే తినండి, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనకు మొట్టమొదటి రేషన్ కార్డుకు సంబంధించి సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి శుభవార్త. ఇక రెండో శుభవార్తకు సంబంధించి చూసుకుంటే, రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఒక స్కీమ్కి సంబంధించి మనకు అమౌంట్ అయితే దాదాపు 5 లక్షల రూపాయల బెనిఫిట్ అయితే చేకూరబోతుంది. సో దానికి సంబంధించి అప్డేట్ కనుక మనం క్లారిటీగా చూసుకుంటే, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్ గ్రేషియాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. సో గతంలో 4 లక్షల రూపాయలుగా ఉన్న ఈ యొక్క పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక ఈ యొక్క చేనేత, చేతి వృత్తులు చేసుకునేవారు ముంపు బారిన పడితే వారికి ఇచ్చే సాయాన్ని 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు అయితే పెంచారనమాట. అలాగే విపత్తుల వేళ నీట మునిగిన ద్విచక్ర వాహనాలకు అంటే బైకులకు 3,000 రూపాయలు, ఆటోలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారనమాట. సో గతంలో మనకు ఈ యొక్క డబ్బులు కొంచెం మనకు తక్కువగా ఉండేటివి, కానీ ఇప్పుడు మనకు అదనంగా ఈ యొక్క బైకులకి, ఆటోలకి అయితే మనకు ఇస్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మనకు క్లారిటీగా చూసుకుంటే, గతంలో మనకు 4 లక్షల రూపాయలు అయితే ఉన్నిందండి. ఎవరైనా ప్రకృతి విపత్తుల వల్ల ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చినటువంటి వరదలు, తుఫాన్లు, సో వీటిలలో వరదల్లో ఎవరైనా కొట్టుకుని వెళ్ళి ఎవరైనా చనిపోతే సో అటువంటి వారికి 4 లక్షల రూపాయలు అయితే గతంలో వచ్చేది. ఇప్పుడు వచ్చేసి 5 లక్షల రూపాయలు ఇస్తారంట. అలాగే మనకు వచ్చేసి దాంతోపాటు చేనేత, చేతి వృత్తులు చేసుకునే వారు ఏదైనా షాప్స్ పెట్టుకొని, ఇప్పుడు చేనేత కార్మికులు ఉంటారు కదా, సో మనకు బట్టలు నేచేవాళ్ళు, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ మగ్గాలు అవన్నీ కనుక మునిగిపోయి తడిచిపోతే ఆ యొక్క షాప్లో కనుక తడిచిపోతే గతంలో మనకు 10,000 రూపాయలు ఇచ్చేవాడు అనమాట. దాన్ని ఇప్పుడు కాస్త 25,000 రూపాయలకి అయితే పెంచారు. ఇక మనకు వచ్చేసి బైకులు కానీ నీళ్ళలో మునిగిపోయి అవి కానీ పాడైపోతే, సో రీసెంట్లీ మనం చూడొచ్చు విజయవాడలో ఎక్కడ లేదంటే బురదతో వచ్చి గందరగోళంగా అయిపోయినాయి వెహికల్స్ అన్ని. సో ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బైకులకి మాత్రం 3,000 రూపాయలు అయితే ఇస్తారు. అదేవిధంగా కార్లకి, ఆటోలకి ఇవ్వగానే ఉంటే మనకు 10,000 రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ సంక్రాంతి కానుకగా మనకు ఈ యొక్క 2 శుభవార్తలను అయితే ఇచ్చారనమాట. సో ఇన్ కేస్ మనకు మన యొక్క
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్రాంతి కానుకల్లో మీరు ఇచ్చేటువంటి సరుకులను కనుక మీరు తీసుకోకపోతే మీకు వాటికి సంబంధించి డబ్బులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నానని చెప్పాను కదా. ఇది గనక మనకు అమలు కనుక చేస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. సో ఆ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎంత మేరకు డబ్బులు వేయొచ్చు అంటే సో మ్యాక్సిమం మీకు ఒక ₹1000 లోపు అయితే మీకు కార్డు మీద అయితే పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చంద్రన కానుకలు వద్దు అనుకుంటే సో వీళ్ళు బడ్జెట్ అంతా కూడా కౌంట్ చేసుకుంటారనమాట. సో ప్రజెంట్ మార్కెట్ రేట్లో కందిపప్పు ఎంత ఉంది, అలాగే మనకు బెల్లం ఎంత ఉంది, సో మనకు నెయ్యి ఎంత ఉంది, డాల్డా ఎంత ఉంది, అలాగే మనకు పచ్చిశనగపప్పు ఎంత ఉంది, సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా చేసుకొని సో తర్వాత మన ఖాతాలకి మనకు డబ్బులు అయితే ఇచ్చేటువంటి ప్రక్రియ అయితే చూపిస్తారనమాట. అంటే మనకు అమలైతే చేస్తారు. ఫ్రెండ్స్, టోటల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఒక కామెంట్ అయితే చేస్తున్నారు. బ్రదర్, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే అడిగారండి. కానీ ప్రస్తుతానికి ఇంకా అటువంటి అప్డేట్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు. ఒకవేళ అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవాలనుకున్నా, లేదా మీరు కొత్త రేషన్ కార్డులలో ఉన్నటువంటి వారిని డిలీట్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని ఇప్పుడున్నటువంటి పాత రేషన్ కార్డుల నుంచి స్ప్లిట్ చేసుకొని కొత్త రేషన్ కార్డు తీసుకోవాలన్నా సరే, ఏ చిన్న అప్డేట్ అయినా సరే నేను వెంటనే రిలీజ్ అయినటువంటి వెంటనే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.